శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసంలో బాలకాండ చూస్తున్నాము. ఎహి విధి పీతే భరష షటా సహస పారి ఆహార సంబత సప్త సహస్రపుని రహే సమీర అధార. ఈ విధంగా భావిస్తూ కేవలము నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 6000 సంవత్సరాలు వారు జీవించారు. తర్వాత 7000 సంవత్సరాల కాలము వాయుపక్షంతోనే కాలం గడిపారు. బరష సహస దశ త్యాగెవు సోవు ఠాడే రహే కపదోవు విధి హరిహర తపదేకి అపార మను సమీప ఆయే బహుబార మాగహు బర బహు భాతిలు భాయే परमधीर नहीं जलहि जलाए अस्ति मात्र होई रहे शरीरा तदपि मनागमन ही नहीं बीरा प्रभु सर्वज्ञ दास निज जानी गति अनन्य तापसनु परानी मागु मागु बरु बैन भवानी परम गभीर कृपामृत सानी मृतकजि आवनि गिरा सुहाई श्रवण रंद्र होई बुरजबाई पृष्ठ पुष्ट तन भये सुहाई मान हुआ बहि भवन ते आई. అనంతము 10,000 సంవత్సరాలు వాయుభక్షణాన్ని కూడా మాని ఒంటికాలిపై నిలబడి తపాన్ని ఆచరించారు. వారి అపార తపస్సును కాంచి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యి వారిని వరాలను కోరుకోమన్నారు. కానీ వారు ఎట్టి ప్రలోభాలకు లోను కాలేదు, వరాలను కోరుకోలేదు. వారి శరీరాలు అస్థిపంజరాలుగా మిగిలినను వారి మనస్సులు మాత్రము నిశ్చలంగా ఉన్నాయి. సర్వజ్ఞుడైన భగవంతుడు వారిని తన అనన్య భక్తులుగా గుర్తించారు. ఆకాశం నుండి వరాన్ని కోరుకునండి అను అమృతతుల్యమైన వాణి వినిపించింది. మృతులను కూడా సజీవులుగా చేసే ఈ అమృతవచనము వారి హృదయాలకు చేరింది. వెంటనే వారి శరీరాలు సర్వాంగ శోభితాలై అప్పుడే రాజభవనాల నుండి విచ్చేసినట్లుగా భాసిస్తూ ఉన్నారు. శ్రవణ సుధా సమభజన సుని పులక ప్రఫుల్లిత గాత బోలే మను కరి దండవత ప్రేమన హృదయ సమాత. అమృతప్రాయమైన ఆకాశవాణి చెవులబడినంతనే వారి తనువులు పులకించాయి. హృదయములయందు ప్రేమ పొంగి పొర్లగా ఆ దంపతులు సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి ఇలా పలుకుతున్నారు. సును సేవక సురతరు సురధేను విధి హరిహర బందిత పదరేను సేవత సులభ సకల సుఖదాయక ప్రణతపాల सचराचर नायक जो अनाथ हित हम परने हूँ थो प्रसन्न होई यहाँ बर दे हूँ जो स्वरूप बसा शिव मन माही जहि कारण मुनि जतन कराही जो बुसुंडी मन मानस हंसा सगुण अगुण जहि निगम प्रशंसा देखहि हम सो रूप भरि लोचन कृपा करहु प्रणतारति मोचन दंपति बचन परम प्रिय लागे मृदुल विनीत प्रेम रस पागे भगत बचल प्रभु कृपा निधान विश्ववास प्रगटे भगवाना. ఆశ్రయించిన వారికి కల్పతరువు కామధేనువు అయిన హే ప్రభు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా నీ పాదరేణువులను సేవిస్తారు. సేవించు వారికి నీవు సులభుడవు, సుఖప్రదాతవు, శరణాగత వత్సలుడవు, ఈ చరాచర సృష్టికి స్వామివి. ఓ అనాథనాథ, మాపై కృప చూపించి మాకొక వరాన్నివ్వండి. నీ రూపమును పరమశివుడు తన హృదయంలో నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు. మునులు సర్వదా దాన్ని దర్శించడం కోసమని పువ్వుళ్ళూరుతూ ఉంటారు. నీ రూపము బుసుండి మానస సరోవరమునందు విహరించడి ఒక హంస. నిన్ను సగుణ నిర్గుణ బ్రహ్మముగా వేదములు ప్రస్తుతిస్తాయి.
శరణాగతుల దుఃఖాలను దూరం చేయనట్టి నీ రూపాన్ని నేత్రపర్వంగా మాకు ప్రత్యక్షమునర్పుము. కోమలములు వినయశోభితాలు ప్రేమ రససిక్తములు అయిన ఆ దంపతుల వచనాలతో భగవంతుడు సంతుష్టయ్యాడు. భక్తవత్సలుడు, సర్వవ్యాపి, కృపాళువు, సర్వసమర్థుడు అయిన ఆ పరమాత్మ వారికి ప్రత్యక్షమయ్యాడు. నీల సరోరుహ నీలమణి నీల నీరధర శ్యామ లాజహితన శోభాని రఖీ కోటి కోటి శతకామ. నీలకమలముల వలె కోమలము, నీలమణి వలె దేదీప్యమానము, నీలమేఘం వలె సరసము అయిన పరమాత్మని ఆ నీల దేహ శోభలను కాంచి కోటి మన్మధులు కూడా లజ్జితులవుతారు. శరదమయంక బదన చబిసీవ చారు కపోల చుబుకదర గ్రీవ అదర అరుణరద సుందర నాస బిదుకర నికర బినిందకహాస నవ అంబుజ అంబక చభినీకి చితవన లలిత భావతీజీకి భృకుటి మనోజ చాప చవిహారి తిలకలలాట పటల దుతికారి కుండల మకర ముకుట శిరభ్రాజ కుటిల కేశ జను మధుప సమాజ ఉర శ్రీవత్సరుచిర వనమాల పదికహార భూషణమణిజాల కేహరి కంధర చారు జనేవు బాహువిభూషణ సుందర దేవు కరికర సరిస సుభగభుజ దండ కటిని శంగకర సరకోదండ. సరశ్చంద్రుని వంటి అపార ముఖ సౌందర్యము, చెక్కిళ్ళ మిలమిలలు, చుబుకపు సోయగములు, శంఖమును బోలు గళము, ఎర్రని పెదవులు, మనోహరములైన దంతములు, చూడముచ్చటైన నాసిక, వెన్నెల వంటి చిరునవ్వు, వికసించిన పద్మముల వంటి కన్నులు, ఆకర్షణీయములైన చూపులు కలిగిన ఆ పరమాత్మని రూపము మిక్కిలి మనోజ్ఞంగా ఉన్నది. మన్మధుని ధనస్సును తలదన్ను కనుబొమ్మలు, లలాట తిలక శోభలు, చెవుల ప్రేలాడు మకర కుండలాలు, శిరముపై నిగనిగలాడే కిరీటము, తుమ్మెదల బోలు ముంగురులు చూచువారిని సమ్మోహనపరుస్తూ ఉన్నాయి. వక్షముపై శ్రీవత్సము, సుందర వనమాల, రత్న ఖచితహారములు, మణులు పొదిగిన ఆభరణాలు అత్యంత శోభాయమానంగా ఉన్నాయి. సింహము వంటి బలిష్టమైన స్కందముపై పవిత్ర యజ్ఞోపవీతము వ్రేలాడుతూ ఉన్నది. ఏనుగు తొండముల వలె బలిష్టములైన భుజములపై అందమైన భుజకీర్తులు, మూపుపై భాగాన తూణీరము, చేతులయందు ధనుర్బాణాలు గల అత్యంత రమణీయ రూపమును వారు దర్శించారు. తడిత బినిందక పీతి పటా ఉదర రేక భరతీని నాభిమనోహరలేతి జను జమున భవర చబిచీని. విద్యుత్కాంతులను అధక్కరించు పీతాంబరము, ఉదరంపై అందమైన త్రివలులు, యమునాజలముల ఆవృతములు యొక్క గాంభీర్యాన్ని తిరస్కరించే నాభి పొంకము అతి మనోహరంగా ఉన్నది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.